కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బీరకాయ రోటి పచ్చడి. ఇంట్లో మనకి ముదిరిపోయిన బీరకాయలున్నా వాటి తొక్కలున్నా సులువుగా ఈ పచ్చడి చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సింది 2 చెంచాలు పల్లీలు, 2 చెంచాలు నువ్వులు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూను జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు, 8 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. అయితే ముందుగా ఒక కడాయిలో ఒక బీరకాయ, ముదిరిపోయిన బీరకాయ, మిగతా బీరకాయల తొక్కలు అన్నీ వేసి 2 చెంచాలు ఇందులో మామిడికాయ నిలవది పెట్టినది తీసి వేసాను. మనము నిల్వ చేసుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చు. చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు కదా, అందుకని మేము ఎక్కువగా మామిడికాయ వాడుకుంటాము. సీజన్లో అయితే దొరుకుతాయి, కానీ సీజన్ కానప్పుడు కూడా మనం నిల్వ చేసుకుంటే వాడుకోవచ్చు. వీటిలన్నిటినీ కడాయిలో వేసి ఒక గరిటె నూనె వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. అయితే కొంతమంది బాగా మెత్తగా కావాలనుకున్న వాళ్ళు దీన్ని కుక్కర్లో పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. దీంట్లో కొత్తిమీర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసి ఉప్పు, పసుపు అన్నీ వేసి కొంచెం సేపు, అంటే దాదాపుగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకుంటే ఏంటంటే గరుకుతనం అనేది ఉండదు. తర్వాత ఇంకొక కడాయి తీసుకుని దాంట్లో పల్లీలు, నువ్వులు ఇవి చక్కగా వేపుకోవాలి. ఇవి వేపుకున్నాక దాన్ని కూడా ఈ మన బీరకాయ వేయించుకున్నాం కదా, దాంతోపాటు కలిపేసుకుని అంతా కలిపి కొంచెం సేపు వేయించుకొని ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మిక్సీలో వేసేయడమే. అంతే, మనకి ఎంతో రుచికరమైన రోటి పచ్చడి రెడీ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.